చరిత్ర ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాను గత పాలకులు పరిపాలనా సౌలభ్యం పేరుతో 6 జిల్లాలుగా విచ్ఛిన్నం చేశారన్నారు వరంగల్ కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ. హన్మకొండ వరంగల్ మహానగర ఏకీకరణ పునర్నిర్మాణంపై విద్యావంతులు, మేధావులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఓరుగల్లు, కవులు, కళాకారులు, చారిత్రాత్మక కట్టడాలకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు వక్తలు. హన్మకొండ, వరంగల్ను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వక్తలు. ఇలా వరంగల్, హనుమకొండ, కాజీపేట ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో ప్రజల యొక్క అభిప్రాయం ఏకాభిప్రాయం ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాను పెద్ద నగరంగా ఒకటే జిల్లాగా ఏర్పాటు చేసి ఒక అభివృద్ధి కేంద్రంగా దీన్ని మన తీర్చిదిద్దాల్సిన అవసరం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 2 ఎంపీలకును 12 మంది ఎమ్మెల్యేలకు ఆ బాధ్యత ఉన్నది. మిగిలిన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా దీనికి సహకరించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చోవడానికి వరంగల్ జిల్లా ప్రజలే 10 సీట్లను ఇచ్చి ఆశీర్వదించిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు కానీ మర్చిపోలేదు. ఇంకా ఎప్పుడు కూడా మర్చిపోవద్దని వరంగల్ అభివృద్ధి అనే దాని మీదనే మీ ప్రభుత్వం యొక్క కొనసాగింపు, దీని యొక్క మంచి అనేటువంటిది ప్రజలకు తెలియజేస్తారు. కాబట్టి మీరు తప్పకుండా వరంగల్ నగర ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 జిల్లాలను కలిపి ఇది ఒక పెద్ద నగరంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలి. వరంగల్ కానీ హనుమకొండ కానీ ఈ 2 తర్వాత ప్రతిదానికి వరంగల్, హనుమకొండ ఒకటే అనే అభిప్రాయం రావాలి. అదేవో వేరే సపరేటు, ఇదేమో సపరేటు, ఇది ఈ భాగంలోకి వస్తుందా, అది ఆ భాగంలోకి వస్తుందా అనేది ఒకటి క్లారిటీ లేదని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ 2 ఒక దగ్గర ఉన్నట్టయితే, కలిపినట్టయితే మరి ఏదైతే చారిత్రాత్మకంగా ఉందో, అడ్మినిస్ట్రేటివ్ ఉందో, లీగల్గా ఉందో, జ్యూరిడిక్షన్గా ఉందో అవన్నీ చాలా కన్వీనియంట్గా అవుతాయేమోనని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. స్వరాష్ట్రంలో ఏమైందంటే దీని యొక్క చారిత్రక వారసత్వాన్ని విచ్ఛిన్నం చేసేసి దీని పరిపాలన సౌలభ్యాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా 6 ముక్కలుగా విభజించి దీని యొక్క చారిత్రక ప్రాధాన్యత తగ్గించేసిండ్రు. దీని పారిశ్రామిక గంభీరత్వాన్ని నాశనం చేసిండ్రు. దీనికి ఉన్న చారిత్రక వారసత్వాన్ని కూడా నాశనం చేసిండ్రు. కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అశాస్త్రీయమైన పద్ధతిలో ఉన్నది. ప్రజలకు ఒక పరిపాలన సౌలభ్యం కాకుండా పరిశ్రమలను ఆకర్షించేటువంటి భౌగోళిక స్వరూపం కూడా లేదనే విషయాన్ని అర్థం చేసుకొని ఈ 2 జిల్లాలను ఒకే జిల్లాగా వరంగల్ జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మీటింగ్లు కొనసాగుతూ ఉన్నాయి. వరంగల్ విషయానికి వస్తే మాత్రం వరంగల్ని 30 లక్షల జనాభా ఉన్న వరంగల్ని విభజన చేసినప్పుడు దాపు 25 లక్షల ఓటర్లు, 30 లక్షల జనాభా ఉన్న నగరాన్ని 6 ముక్కలుగా చేయడం జరిగింది. ఈ 6 ముక్కల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా తన ఉనికిని, అస్తిత్వాన్ని, తనకున్న సహజ వనరులకున్న ఒక ప్రాధాన్యతను అన్నిటినీ కోల్పోవడం జరిగింది. అన్ని రకాల సెక్టర్స్ అన్నీ అభివృద్ధికి కావలసిన మూలాంశాలు అన్నీ కలిసి ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాను ముక్కలుగా చేయడంతో ఒక్కొక్క అభివృద్ధికరమైన అంశం, ఒక్కొక్క ఆర్థికపరమైన అంశం, ఒక్కొక్క రంగం ఒక్కో జిల్లాకి వెళ్ళిపోయి తిరిగి ఒక్కో జిల్లా కూడా మొదటి నుంచి అభివృద్ధి కావాల్సిన దుస్థితికి వరంగల్ చేరుకున్నది. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి విపరీతమైన నష్టం జరిగింది. 2 జిల్లాల్లో ఉన్న అభివృద్ధి కారకమైన అంశాలు కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి పరస్పర పూరకమై 2 జిల్లాలు కూడా మరి హైదరాబాద్ లాగానే ఈ 2 జిల్లాల్ని కలిపితే మాత్రం రాష్ట్రానికి ఆదాయంతో పాటు వరంగల్ జిల్లాకి ఉపాధి కల్పన కూడా జరుగుతుందని మేము ఆశిస్తూ ఈ 2 జిల్లాని కలపవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ